హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇరుపోతుల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ నుంచి 2025లో ప్రముఖమైనటువంటి అవార్డుల గురించి మనం తెలుసుకుందాం. అందులో ఆస్కార్ అవార్డులు, పద్మ అవార్డులు, జాతీయ క్రీడా పురస్కారాలు వంటి వాటి గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది అభ్యర్థులు ఈ అవార్డులకు సంబంధించి చూసినప్పుడు ఎక్కువగా బట్టి కొడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు ఆస్కార్ అవార్డులు 23 విభాగాలలో ఆస్కార్ అవార్డులు వచ్చింది. వేటిని చదవాలి? 23ని చదవాలన్నా? పద్మ అవార్డులు అయితే కనుక 139 మందికి పద్మ అవార్డులు ఇచ్చారు. జాతీయ పురస్కారాలు అదేవిధంగా జాతీయ క్రీడా పురస్కారాలు కూడా. అలా బట్టి కాకుండా ఒక సింపుల్గా కోడ్ పద్ధతులు కనుక మనం చదివినట్లయితే కనుక మనకు సింపుల్గా గుర్తుంటాయి, ఎక్కువ కాలం కూడా గుర్తుండడానికి ఛాన్స్ ఉంది. సో అది ఏ విధంగా అనేటువంటిది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ఆస్కార్ అవార్డులు. మొదటిది ఆస్కార్ అవార్డులు. ఆస్కార్ అవార్డులని వార్షిక అకాడమీ అవార్డులు అని కూడా అంటారు. వార్షిక అకాడమీ అవార్డులు అని కూడా అంటారు. మనకు 2024 సంవత్సరానికి గాను 2025 మార్చిలో ఈ యొక్క అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరంలో డాల్బీ థియేటర్లో 23 విభాగాలలో ఈ యొక్క ఆస్కార్ అవార్డులు అందజేయడం జరిగింది. 23 విభాగాలలో ఆస్కార్ అవార్డులను అందజేశారు. ఈ యొక్క ఆస్కార్ అవార్డు మహోత్సవానికి హోస్టుగా వ్యవహరించిన వ్యక్తి కానన్ ఓబ్రియాన్. మరి 23 విభాగాల ఆస్కార్ అవార్డులను ఏ విధంగా గుర్తుంచుకోవాలి? సింపుల్గా కోడ్ మెథడ్లో అని చూసినప్పుడు మనకు ఫస్ట్ అనోరా అనేటటువంటి హాలీవుడ్ ఫిలింకి 5 విభాగాలలో అవార్డు వచ్చింది. ఎన్ని విభాగాల్లో వచ్చింది? 5 విభాగాలలో అవార్డు వచ్చింది. అనోరా అనేటువంటి హాలీవుడ్ మూవీకి 5 విభాగాలు. అవేంటివి 5 విభాగాలు అని? మొదటిది ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఎడిటింగ్. సో ఎనోరా అనేటువంటి మూవీకి 5 విభాగాలలో అవార్డు వచ్చింది. ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఎడిటింగ్. ఫస్ట్ ఉత్తమ నటి మైకీ మ్యాడిసన్. ఎనోరాకి మనము ఎంఎస్ అని కోడ్ పెట్టుకోండి. ఎం మీన్స్ మైకీ మ్యాడిసన్కి ఉత్తమ నటిగా ఈ ఆస్కార్ అవార్డు రావడం అనేటటువంటిది మైకీ మ్యాడిసన్కి ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డు రావడము ఫస్ట్ టైం. ఇక ఉత్తమ చిత్రము, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఎడిటింగ్. ఎస్ మీన్స్ సీన్ బేకర్. ఒక వ్యక్తికి, ఒక చిత్రానికి 4 ఆస్కార్ అవార్డులు రావడము ఇదే ఫస్ట్ టైం. మైకీ మ్యాడిసన్కి ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డు రావడం ఫస్ట్ టైము. ఒక వ్యక్తికి, ఒక చిత్రానికి గాను 4 ఆస్కార్ అవార్డు రావడం అనేది కూడా ఫస్ట్ టైం. సో ఇక్కడ మనకు 5 అవార్డ్స్ అయిపోయినాయి. తర్వాత ది బ్రూటలిస్ట్ అనే చిత్రానికి 3 విభాగాలలో ఆస్కార్ అవార్డు వచ్చింది. 3 విభాగాలలో ఆస్కార్ అవార్డు వచ్చింది. ఏడిఎల్ ఎవరెవరికి వచ్చింది? ఏడిఎల్ అంటే మనకి ఇక్కడ ది బ్రూటలిస్ట్ ఉత్తమ నటుడు, ఉత్తమ ఒరిజినల్ స్కోరు, ఉత్తమ సినిమాటోగ్రఫీ. ది బ్రూటలిస్ట్ అనే చిత్రానికి 3 విభాగాల్లో ఉత్తమ నటుడు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉత్తమ నటి, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, ఇవి ఇంపార్టెంట్. సో ది బ్రూటలిస్ట్కి ఉత్తమ నటుడు, ఉత్తమ ఒరిజినల్ స్కోరు, ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగాలలో మనకు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఉత్తమ నటుడు ఎవరంటే కనుక యాడ్రియన్ బ్రాడీ. ఏ మీన్స్ యాడ్రియన్ బ్రాడీ.
ఏడిఎల్ అని గుర్తుపెట్టుకున్నాం కదా. అనోరా వచ్చేసి ఎంఎస్, ది బ్రూటలిస్ట్ వచ్చేసి ఏడిఎల్. ఏ మీన్స్ ఆడ్రియన్ బ్రాడీ. ఆడ్రియన్ బ్రాడీకి ఉత్తమ నటుడుగా ఆస్కార్ అవార్డు రావడం ఇది రెండవసారి. ఇంతకుముందు ఫస్ట్ టైం 2003లో ది పియానిస్ట్ చిత్రానికి గాను ఆడ్రియన్ బ్రాడీకి ఫస్ట్ టైము ఆస్కార్ అవార్డు వచ్చింది. తర్వాత ఉత్తమ ఒరిజినల్ స్కోరు డేనియల్ బ్లూంబర్గ్. ఉత్తమ సినిమాటోగ్రఫీ లాల్ క్రాలి. తర్వాత వీకెడ్ అనే చిత్రానికి 2 విభాగాలలో ఆస్కార్ అవార్డు వచ్చింది. మొదటిది ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్, రెండవది ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్. సో ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ వచ్చేసి పాల్ తేజ్వెల్. ఈ యొక్క కాస్ట్యూమ్ డిజైన్ విభాగములో ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగములో అవార్డు అందుకున్న మొట్టమొదటి నల్ల జాతీయుడు పాల్ తేజ్వెల్. ఇక ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ వచ్చేసి వీకెడ్ చిత్రానికి రావడం జరిగింది. సో ఇక్కడ మనకు 5, 6, 7, 8, 10 ఆస్కార్ అవార్డులు అయిపోయినాయి. ఈ విధంగా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. బట్టి కొట్టామంటే గుర్తుండవు. సో మనకి ఆల్రెడీ 10 విభాగాలలో అవార్డులు వచ్చేసాయి. నెక్స్ట్ మనకు చిత్రాలకు సంబంధించి 6 విభాగాలు, మొత్తం 6 విభాగాలు. ఉత్తమ అంతర్జాతీయ చిత్రము లేదా ఉత్తమ విదేశీ చిత్రం అని కూడా అంటారు. ఇక షార్ట్ ఫిలిము అండ్ ఫ్యూచర్ ఫిలిం అని 2 టైప్స్ ఉంటాయి. షార్ట్ ఫిలింలో వచ్చేసి 3 విభాగాలు, ఫ్యూచర్ ఫిలింలో 2 విభాగాలు. ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిము, ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిలిము, ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిము, ఉత్తమ యానిమేటెడ్ ఫ్యూచర్ ఫిలిము, లాస్ట్ వన్ ఉత్తమ డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిలిం. కన్ఫ్యూజ్ కావద్దండి. మొదటిదేమో ఉత్తమ అంతర్జాతీయ చిత్రం లేదా ఉత్తమ విదేశీ చిత్రము. షార్ట్ ఫిలింలో 3 విభాగాలు, ఫ్యూచర్ ఫిలింలో 3 విభాగాలు. దీనికి IIIT అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ IIIT అంటే కన్నా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు. మామూలు మన IIIT అని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు. ఇక్కడ వచ్చేసి IIIT అంటే కన్నా ఫిలిం నేమ్స్ వస్తాయి. ఫస్ట్ ఉత్తమ అంతర్జాతీయ చిత్రము లేదా ఉత్తమ విదేశీ చిత్రము అంటే కన్నా ఐ యామ్ స్టిల్ హియర్ అనే బ్రెజిల్ చిత్రానికి వచ్చింది. ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం ఐ యామ్ నాట్ ఎ రోబో అనేటువంటి మూవీకి వచ్చింది. ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం ఇన్ ది షాడో ఆఫ్ ది సిప్రస్ అనేటువంటి మూవీకి వచ్చింది. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా. సో IIIT అంటే కన్నా ఐ యామ్ స్టిల్ హియర్, ఐ యామ్ నాట్ ఎ రోబో, ఇన్ ది షాడో ఆఫ్ ది సిప్రస్, ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా. ఇక ఉత్తమ యానిమేటెడ్ ఫ్యూచర్ ఫిల్మ్ వచ్చేసి ఫ్లో అనే మూవీకి వచ్చింది. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం నో అదర్ ల్యాండ్ అనే మూవీకి వచ్చింది. చూడండి ఇక్కడ మనం మొత్తం 23 విభాగాల ఆస్కార్ అవార్డులను గమనించినప్పుడు ఇక్కడ మనకు 5, 3, 2, 6 మొత్తం 16 విభాగాలు అనేటటువంటి కవర్ అయిపోయినాయి సింపుల్గా బట్టి కొట్టకుండా. అనోర్ అనే మూవీకి 5 విభాగాల్లో ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఎడిటింగ్. ది బ్రూటలిస్ట్ అనే చిత్రానికి 3 విభాగాల్లో ఉత్తమ నటుడు, ఉత్తమ ఒరిజినల్ స్కోర్, ఉత్తమ సినిమాటోగ్రఫీ. దీనికి ఎంఎస్, దీనికి ఏడిఎల్. వీకెడ్ అనే చిత్రానికి 2 విభాగాల్లో. ఇక చిత్రాలు మూవీస్ పరంగా చూసుకుంటే 6 విభాగాలు. అంతర్జాతీయ చిత్రం, లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం, యానిమేటెడ్ షార్ట్ ఫిలిం, డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం, యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం, డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం 16 విభాగాలు.
ఇక్కడ మనము మన భారతీయ చిత్రమైనటువంటి అనూజ ఇది మన ఇండియాకి సంబంధించి మన కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ఇంపార్టెంట్. అనూజ అనేటువంటి మూవీ ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం విభాగంలో పోటీ పడింది, కానీ మనకు నిరాశ ఎదురైంది, రాలేదు. దానికి అనూజ కాకుండా ఈ యొక్క లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం ఐ యామ్ నాట్ ఏ రోబో అనేటువంటి మూవీకి రావడం జరిగింది అవార్డు. ఇక ఉత్తమ నటుడు కాకుండా ఉత్తమ సహాయ నటి సల్డానా. ఉత్తమ సహాయ నటుడు వచ్చేసి కిరణ్ కుల్కిన్. ఇవి మనకు 2025కు సంబంధించినటువంటి ఆస్కార్ అవార్డులు లేదా వార్షిక అకాడమీ అవార్డులు. నెక్స్ట్ వన్ పద్మ అవార్డులు లేదా పద్మ పురస్కారాలు. మన పద్మ అవార్డులు లేదా పద్మ పురస్కారాలను గమనించినప్పుడు 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జనవరి 25వ తారీఖున 139 మందికి, ఎంతమందికి? 139 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది భారత ప్రభుత్వం. ఈ 139లో 7 పద్మ విభూషణ్ అవార్డులు, 19 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. 7 పద్మ విభూషణ్, 19 పద్మభూషణ్, 113 పద్మశ్రీ. మళ్ళీ ఇందులో 10 మంది విదేశీయులు లేదా ప్రవాస భారతీయులు, 13 మందికి మరణాంతరము, 23 మంది మహిళలు ఉన్నారు. ఇందులో ఫస్ట్ మనకు ఈ 7 మంది పద్మ విభూషణ్. సో 7 మంది పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు 2025 ఏ విధంగా గుర్తుంచుకోవాలి అని అన్నప్పుడు మనము ప్రతి ఒక్కరు చూసింటారు. లవకుశ అనేటువంటి మూవీని ప్రతి ఒక్కరు చూసారు. పాతదన్న చూసి ఉంటారు, కొత్తదన్న చూసి ఉంటారు, రెండు కూడా చూసిన వాళ్ళు ఉంటారు. సీనియర్ ఎన్టీఆర్ లవకుశ మనకు రాముడు మరియు సీతకు సంబంధించిన రామాయణానికి సంబంధించినటువంటి లవకుశ మూవీ ఉంది. కొత్తది తీసుకుంటే కనుక జూనియర్ ఎన్టీఆర్ నటించిన ట్రిపుల్ రోల్ 3 పాత్రలు త్రిపాత్రాభినయం చేసినటువంటి లవకుశ జూనియర్ ఎన్టీఆర్ రచించినటువంటి కొత్త మూవీ ఉంది. సో నేను ఇంట్లో పాత లవకుశ ఏమంటున్నాను, లవకుశ మూవీని పెట్టుకుంటే మా పిల్లలు వద్దంటే వద్దు, మాకు కొత్త మూవీ జూనియర్ ఎన్టీఆర్ కొత్త మూవీ లవకుశ మూవీ కావాలి, పాత లవకుశ వద్దు అని పట్టుబట్టారు. సో ఇది లవకుశ మూవీ వద్దు అని మా పిల్లలు పట్టుబట్టారు. సో ఇది చూసుకున్నప్పుడు ఫస్ట్ ఎల్ అంటే లక్ష్మీనారాయణ, లా మీన్స్ లక్ష్మీనారాయణ, వా అంటే వాసుదేవన్ నయ్యర్, కు అంటే కుముద్దిని రజనీకాంత్, షా అంటే శారదా నిన్హా, ఓ అంటే ఒసాము సుజుకి, దు అంటే దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ జస్టిస్ జగదీష్ సింగ్. సో లా అంటే లక్ష్మీనారాయణ కళలు, మనకు విభాగాలు ఉంటాయి కదా ఇచ్చేది, కళలు, కర్ణాటక స్టేట్కి చెందినటువంటి వ్యక్తి లక్ష్మీనారాయణ. వా అంటే వాసుదేవన్ నయ్యర్ సాహిత్యము, కేరళ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. కు అంటే కుముద్దిని రజనీకాంత్ కళలు, గుజరాత్కు చెందినటువంటి వ్యక్తి. శారదా నిన్హా కళలు, బీహార్కు చెందిన వ్యక్తి. ఒసాము సుజుకి, ఓ అంటే ఒసాము సుజుకి వాణిజ్యం వ్యాపార రంగానికి చెందిన వ్యక్తి, జపాన్. తర్వాత దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి వైద్య రంగము, తెలంగాణకు చెందిన వ్యక్తి. జస్టిస్ జగదీష్ సింగ్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి.
ప్రజా వ్యవహారాలు, చండీగఢ్కి చెందినటువంటి వ్యక్తి. సింపుల్గా అంతే. లవకుశ వద్దు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ జగదీష్ సింగ్, జస్టిస్ జగదీష్ సింగ్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి. అయిపోయి 7 మంది, ఈజీగా గుర్తుంటుంది. ఇందులో ఒసామా సుజుకి, శారదా నిన్హా అండ్ వాసుదేవన్ నయ్యర్ ఈ ముగ్గురికి మరణించిన తర్వాత ఈ పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. నెక్స్ట్ 19 మంది పద్మభూషణ్ అవార్డు. మరి 19 మంది పద్మభూషణ్ అవార్డు ఎలా గుర్తుంచుకోవాలి? మన దక్షిణ భారతదేశానికి ఈ 19లో ఫస్ట్ మనకు 8 పద్మభూషణ్ అవార్డులు వచ్చాయి. దక్షిణ భారతదేశంలో 8 దక్షిణ భారతదేశానికి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ. తెలంగాణకు పద్మవిభూషణ్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్కి పద్మభూషణ్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి 1, తమిళనాడుకి 3, కర్ణాటకకు 2, కేరళకి 2 వచ్చినాయి. ఈ విధంగా గుర్తుంచుకోవాలి. 19ని మనం బట్టి కొడితే గుర్తుండవు. ఈ విధంగా గుర్తుంచుకోవాలి. దక్షిణ భారతదేశానికి 8, ఆంధ్రప్రదేశ్కి 1, తమిళనాడుకి 3, కర్ణాటకకు 2, కేరళకు 2. ఆంధ్రప్రదేశ్ 1 ఎవరంటే కన్నా ఎన్బికే నందమూరి బాలకృష్ణ, ఎన్బికే నందమూరి బాలకృష్ణ. తమిళనాడుకి 3, కర్ణాటకకు 2, కేరళకు 2. అది ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే, అచ్చా మనం మామూలుగా అనంత సూర్య పీజీ, మనం ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి పెళ్లి సంబంధం పోయినప్పుడు అతడు ఏం చదివినాడు అని అన్నప్పుడు మనం సింపుల్గా ఏదైనా ఒక వర్డ్ విన్నప్పుడు అచ్చా అట్లనా అంటాం. సో ఆ విధంగా అచ్చా నల్లి అనంత సూర్య పీజీ చదివాడా, అచ్చా నల్లి అనంత సూర్య పీజీ చదివాడా, అచ్చా నల్లి అనంత సూర్య పీజీ చదివాడా. అజిత్ కుమార్ వీళ్ళ ముగ్గురు తమిళనాడు, అచ్చా నల్లి తమిళనాడు, అనంత సూర్య కర్ణాటక, పీజీ కేరళ. అజిత్ కుమార్ మనకు తెలిసిన పేర్లే అన్నీ. ఆ అంటే అజిత్ కుమార్ కళలు, చ అంటే చంద్రకుమార్ కళలు, నల్లి కుప్పుస్వామి శెట్టి. మనకు నరసింహనాయుడు మూవీలో కుప్పుస్వామి నాయుడు, బాలకృష్ణ కుప్పుస్వామి నాయుడు, మీ ఇంటికి వచ్చిన మా ఇంటికి వచ్చిన ప్లేస్ నువ్వు చెప్పినా నేను చెప్పినా ఏదో డైలాగ్ ఉంటుంది దాంట్లో. సో ఆ విధంగా నల్లి కుప్పుస్వామి శెట్టి, ఇక్కడ కుప్పుస్వామి నాయుడు కాదు, నల్లి కుప్పుస్వామి శెట్టి. సో నల్లి కుప్పుస్వామి శెట్టి ఇతడు వచ్చేసి వాణిజ్యం. అజిత్ కుమార్ కళలు, చంద్రకుమార్ కళలు, నల్లి కుప్పుస్వామి వాణిజ్యము. అనంతనాగ్ వచ్చేసి కర్ణాటక హీరో, కర్ణాటక సినీ రంగ ప్రముఖుడు అనంతనాగ్. సూర్యప్రకాష్ వచ్చేసి సాహిత్యం, సూర్యప్రకాష్ సాహిత్యం. పి అంటే పిఆర్ శ్రీజేష్ క్రీడారంగం. పి అంటే కన పిఆర్ శ్రీజేష్ క్రీడారంగము. ఇక జి అంటే జీసి పెరియపురము వైద్య రంగము. సో ఇది మనకు 19లో 8 దక్షిణ భారతదేశానికి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్కి 1, తమిళనాడుకు 3, కర్ణాటకకు 2, కేరళకు 2. ఇక్కడ మనకు 19 పద్మభూషణ్లో మనము 8 కంప్లీట్ చేశాం. ప్లస్ మనకు 4కి మరణాంతరం ఇచ్చారు. 4కి మరణాంతరం, 8 దక్షిణ భారతదేశం వారికి ఇచ్చారు, 4 వచ్చేసి మరణాంతరం ఇచ్చినటువంటివి. సో మరణాంతరం ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరంటే భీమా పాసు. సో చనిపోయిన తర్వాత బీమా పాస్ ఉంటే మన కుటుంబానికి డబ్బులు అనేవి రావడం జరుగుతుంది. ఎవరైనా బీమా పాలసీ చేసుకొని పెట్టుకుంటే వారు చనిపోయిన తర్వాత వారి కుటుంబానికి ఆర్థికంగా ఎంతో భరోసా ఉంటుంది. అదే బీమా పాసు. సో బి అంటే బివేక్ దేబ్రాయ్, మనకు ఇంగ్లీష్ యాక్టర్ ఉన్నాడు వివేక్ ఓబ్రాయ్ అని. సో బి అంటే ఇక్కడ బివేక్ దేబ్రాయ్. మా అంటే మనోహర్ జోషి, పా అంటే పంకజ్ ఉద్దాస్,
పంకజ్ ఉద్దాస్. సు అంటే సుశీల్ కుమార్ మోడీ. సుశీల్ కుమార్ మోడీ. సో ఫస్ట్ బిబేక్ దేబ్రాయ్. బిబేక్ దేబ్రాయ్ వచ్చేసి మనకు సాహిత్యము. బిబేక్ దేబ్రాయ్ సాహిత్యము. మనోహర్ జోషి మనకు తెలుసు. మనోహర్ జోషి మనకు మాజీ లోక్సభ స్పీకర్. మాజీ లోక్సభ స్పీకర్, ఇతను మహారాష్ట్ర. నెక్స్ట్ పంకజ్ ఉద్దాస్. పంకజ్ ఉద్దాస్ వచ్చేసి ప్రముఖ గజల్ గాయకుడు, గజల్ సింగర్, ఇతనిది కూడా మహారాష్ట్రనే. ఇక సుశీల్ కుమార్ మోడీ మాజీ బీహార్ ముఖ్యమంత్రి. మాజీ బీహార్ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ. ఇక్కడ పంకజ్ ఉద్దాస్ అంటున్నాక ఇంకొక పంకజ్ కూడా వచ్చింది. ఆ పంకజ్ ఎవరంటే పంకజ్ పటేల్. కానీ పంకజ్ పటేల్కి మనకు పంకజ్ పటేల్కి మనకు వాణిజ్యము, వ్యాపారం గుజరాత్ తరపున వచ్చింది. సో చూడండి 8, 9, 13 మంది కంప్లీట్ అయిపోయినారు. దక్షిణ భారతదేశానికి 8, మరణించిన తర్వాత 4, పంకజ్ ఉద్దాస్ కాకుండా పంకజ్ పటేల్ అని ఇంకొక వ్యక్తి, మొత్తం మనకు 13. 14వ వ్యక్తి అమెరికా ప్రవాస భారతీయుడు. అమెరికా ప్రవాస భారతీయుడు అంటే వినోద్ థామ్. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో ఇచ్చారు. 15 ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కపూర్. మహారాష్ట్ర ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కపూర్. 15 మంది అయిపోయారు ఇక్కడికి. 16, 17, 18, 19 రామ్ బహదూర్, రీతాంబర, జతిన్ గోస్వామి. 16, 17, 18, 19 కైలాసనాథ్ దీక్షిత్. సో ఈ విధంగా సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. దక్షిణ భారతదేశానికి చెందినటువంటి 8 మంది. ఆంధ్రప్రదేశ్ 1, తమిళనాడు 3, కర్ణాటక 2, కేరళ 2. ఎన్బీకే అచ్చా నల్లి అనంత సూర్య పీజీ. మరణాంతరం 4కి భీమా పాసు. తర్వాత పంకజ్ ఉద్దాస్ కాకుండా పంకజ్ పటేల్ 1. ఇక్కడ 13 మంది అయిపోతారు. 14 వినోద్ థామ్. 15 శేఖర్ కపూర్. 16 రామ్ బహదూర్. 17 రీతాంబర. 18 జతిన్ గోస్వామి. 19 కైలాసనాథ్ దీక్షిత్. సింపుల్గా ఇప్పుడు కైలాసనాథ్ దీక్షిత్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఢిల్లీ. జతిన్ గోస్వామి కళలు అస్సాం. రీతాంబర మరియు రామ్ బహదూర్ ఉత్తరప్రదేశ్ చెందినటువంటి వారు. శేఖర్ కపూర్ ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్, అమెరికాకు చెందినటువంటి వినోద్ థామ్. వీరు కాకుండా మన ఏపీ అండ్ తెలంగాణ తెలుగువారు, ఏపీ అండ్ తెలంగాణ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి 5 మందికి, తెలంగాణ నుంచి 2కి వచ్చింది. ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ నుంచి 5 మంది ఎవరు అంటే ఎన్బీకే బదులు ఎన్ఎంకే పిఎం. ఎన్బీకే బదులు ఎన్ఎంకే పిఎం. అంటే ఎన్బీకే వచ్చింది కాబట్టి ఆల్రెడీ. ఎన్ అంటే నందమూరి బాలకృష్ణ. ఎం అంటే మిరియాల అప్పారావు. బుర్ర కథలు చెప్పడంలో ప్రావీణ్యుడు. ఇతనిది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం. కే అంటే లీలాకృష్ణ. యాక్చువల్గా ఇతను కేఎల్కే అని పిలుస్తారు. నందమూరి బాలకృష్ణ లీలాకృష్ణ. కే లీలాకృష్ణ. ఆర్థిక శాస్త్ర నిపుణుడు ప్రొఫెసర్ కె లీలాకృష్ణ. ఎకానమీ ప్రొఫెసర్, ఆర్థిక శాస్త్ర నిపుణుడు. తర్వాత పంచముఖి రాఘవేంద్ర. సో ఇతను వచ్చేసి సంస్కృత పండితుడు మరియు ఆర్థిక శాస్త్రవేత్త. ఇది కర్ణాటక. ఇక కే లీలాకృష్ణ వచ్చేసి మనకు కృష్ణా డిస్టిక్లోని ఉంగటూరు. ఎం అంటే మాడగుల నాగఫణి శర్మ. ఇతను కూడా మనకు
సంస్కృత పండితుడు, అనంతపురం డిస్టిక్ తాడిపత్రికి చెందినటువంటి వ్యక్తి. నందమూరి బాలకృష్ణ, మిరియాల అప్పారావు, కె లీలాకృష్ణ, పంచముఖి రాఘవేంద్ర, మాడగుల నాగఫణి శర్మ. ఇక తెలంగాణ వచ్చేసి ఫస్ట్ పద్మ విభూషణ్ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి, ప్రముఖ జీర్ణకోశ వ్యాధి నిపుణుడు, ఏఐజీ హాస్పిటల్ హైదరాబాద్లో చాలా పెద్ద హాస్పిటల్, మళ్ళాంటి వాళ్ళం వెళ్ళలేము అక్కడికి, గేటు దగ్గర కూడా వెళ్ళలేము, పెద్ద వాళ్ళు. ఏఐజీ హాస్పిటల్ చైర్మన్. అయితే ఈ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి రికార్డ్ ఏమిటంటే 3 పద్మ అవార్డులను అందుకున్నటువంటి ఏకైక వైద్య రంగ నిపుణుడు. 3 అవార్డులు, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ ఇప్పుడు వచ్చింది. 3 పద్మ అవార్డులు అందుకున్నటువంటి భారతదేశం ఏకైక వైద్య రంగ నిపుణుడు. ఇక రెండో వ్యక్తి మందా కృష్ణమాదిగ, సామాజిక ఉద్యమకారుడు. సో ఇవి మనకు 2025 పద్మ అవార్డులకు సంబంధించి పద్మ విభూషణ్ 7 మందికి, పద్మభూషణ్ 19 మందికి, పద్మశ్రీ అవార్డులు పద్మ అవార్డులలో మన ఆంధ్రప్రదేశ్కి మరియు తెలంగాణకు వచ్చినటువంటి అవార్డులు. నెక్స్ట్ 3వ టాపిక్ జాతీయ క్రీడా పురస్కారాలు. జాతీయ క్రీడా పురస్కారాలు మనం చూసినప్పుడు 2024 సంవత్సరానికి సంబంధించిన జాతీయ క్రీడా పురస్కారాలను 2025 జనవరిలో రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఇందులో ఫస్ట్ మనము మేజర్ నెంబర్ 1 వచ్చేసి జాతీయ క్రీడా పురస్కారాల్లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. ఇంతకుముందు దీని పేరు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అనేది ఉండేది. ఎన్డీఏ ప్రభుత్వం దీనిని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చింది. ఇంకా ఈ పేర్లకు 4గురికి వచ్చింది. 4 ప్రముఖమైనటువంటి వ్యక్తులే, వారి ఫీల్డ్లో ప్రముఖమైనటువంటి వ్యక్తులే. మనము గుర్తుపెట్టుకోవచ్చు, ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. ఏ విధంగా అంటే కన్నా దొమ్మరాజు గుకేష్ చెస్. మొన్ననే రీసెంట్గా లాస్ట్ ఇయర్ 2024 డిసెంబర్ సింగపూర్లో జరిగినటువంటి ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విజేత. 2024 డిసెంబర్లో సింగపూర్లో జరిగినటువంటి ప్రపంచ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్. మనం ఎక్కువ క్రికెట్ చూస్తాం, వరల్డ్ కప్ కానీ, ఛాంపియన్స్ ట్రోఫీ కానీ, ఐపీఎల్ అయితే ప్రతి మ్యాచ్ చూస్తాం. అది ఎందుకు చూస్తామో మనకు తెలియదు, ప్రతి మ్యాచ్ చూస్తాం. సో దొమ్మరాజు గుకేష్ వచ్చేసి 2024 డిసెంబర్ సింగపూర్లో జరిగినటువంటి ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విజేత. తర్వాత హార్మన్ ప్రీత్ సింగ్, మన ఇండియా హాకీ కెప్టెన్ హార్మన్ ప్రీత్ సింగ్. మళ్ళీ హార్మన్ ప్రీత్ కౌర్ అంటే కన్నా లేడీ, హార్మన్ ప్రీత్ కౌర్ లేడీ వచ్చేసి మన ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్. ఇక్కడ వచ్చేసి హార్మన్ ప్రీత్ సింగ్ మన హాకీ కెప్టెన్. దొమ్మరాజు గుకేష్ చెస్ ఛాంపియన్షిప్ విజేత. తర్వాత మను బాకర్ షూటింగ్. ప్రవీణ్ కుమార్ పారా అథ్లెటిక్స్. సో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 4గురికి వచ్చింది. దొమ్మరాజు గుకేష్, హార్మన్ ప్రీత్ సింగ్, మను బాకర్, ప్రవీణ్ కుమార్. నెక్స్ట్ వన్ అర్జున అవార్డులు 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి రెగ్యులర్ ఫార్మేట్లు ఇచ్చేవి, రెండవది లైఫ్ టైం. రెగ్యులర్ ఫార్మేట్ మనకు 32 మందికి అర్జున అవార్డులు వచ్చినాయి. లైఫ్ టైం వచ్చేసి 2కి వచ్చింది.
ఆ ఇద్దరు లైఫ్ టైం అవార్డు వచ్చింది మనకు మురళీకాంత్ రాజారాం, సుచా సింగ్. మురళీకాంత్ రాజారాం వచ్చేసి పారా స్విమ్మింగ్, సుచా సింగ్ వచ్చేసి అథ్లెటిక్స్. మనకు అర్జున అవార్డులు రెగ్యులర్ ఫార్మేట్ 32 మందికి రావడం జరిగింది. లైఫ్ టైం అవార్డు వచ్చేసి ఇద్దరికి వచ్చింది. ఎవరంటే మురళీకాంత్ రాజారాం, సుచా సింగ్. మరి అర్జున అవార్డు 32 మందిని గుర్తుంచుకోవాలా అంటే 32 మందిని మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఏ విధంగా అంటే కోడ్ విధానములో. ఇక్కడ మనకు చూసినట్లయితే 9 మందికి పారా అథ్లెటిక్స్కి వచ్చింది. 32 మందిలో 9 మందికి పారా అథ్లెటిక్స్కి వచ్చింది. 5 హాకీలో వచ్చింది. 4 పారా బ్యాడ్మింటన్లో వచ్చింది. 2 ఇది పారా షూటింగు, 2 షూటింగు, 2 అథ్లెటిక్స్. 9 మందికి పారా అథ్లెటిక్స్లో, 5 మందికి హాకీలో, 4 పారా బ్యాడ్మింటను, 2 పారా షూటింగు, 2 షూటింగు, 2 బాక్సింగ్, 2 అథ్లెటిక్స్. మిగతా వాళ్ళకి ఇక్కడికి మనకి ఎంత అవుతుంది? 18, 19, 20, 21, 22, 23, 24, 26 మంది. ఇంకా మిగిలిన ఎంతమంది ఉన్నారు? 6 మంది ఉన్నారు. మిగిలిన 6 మందికి ఇతర విభాగాల్లో. సో వాటిని కూడా ఎలా గుర్తుంచుకోవాలి? ఫస్ట్ మనము 9 మంది ఎవరు? పారా అథ్లెటిక్స్ అంటాం. 9 మందిని ఎలా గుర్తుంచుకోవాలి? పారా అథ్లెటిక్స్ చూద్దాం. ప్రీతి, ప్రణవ్ అని ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటున్నారు. ప్రీతి, ప్రణవ్ మ్యారేజ్ ఫిక్స్ అయినందుకు వాళ్ళ ఫ్రెండ్ సచిన్, ప్రీతి, ప్రణవ్ మ్యారేజ్ ఫిక్స్ అయినందుకు వాళ్ళ ఫ్రెండ్ సచిన్ ఒక ట్రీట్ ఇస్తున్నా అని చెప్పాడు. ఏం ట్రీట్ ఇచ్చాడు వాళ్ళిద్దరికి? ప్రీతి, ప్రణవ్ మ్యారేజ్ ఫిక్స్ అయినందుకు వాళ్ళ ఫ్రెండ్ సచిన్ వాళ్ళిద్దరు ఒక ట్రీట్ ఇచ్చాడు. అదేంటంటే కన్నా అజిత్ మూవీకి తీసుకెళ్ళాడు. వాళ్ళ యొక్క ఫేమస్ హీరో అయినటువంటి అజిత్ మూవీకి తీసుకొని వెళ్ళాడు. ప్రీతి, ప్రణవ్ మ్యారేజ్ ఫిక్స్ అయినందుకు సచిన్ వాళ్ళిద్దరిని అజిత్ మూవీకి తీసుకొని వెళితే అక్కడ వాళ్ళకి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయినటువంటి సిమ్రాన్, జీవా, నవదీప్ కనిపించారు. ప్రీతి, ప్రణవ్ ఇద్దరు పీపీనే. ప్రీతి, ప్రణవ్ మ్యారేజ్ ఫిక్స్ అయిన కారణంగా సచిన్ వాళ్ళిద్దరికి ట్రీట్ ఇవ్వడానికి అజిత్ మూవీకి తీసుకొని వెళ్తే అక్కడ వారి చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయిన సిమ్రాన్, జీవా అండ్ నవదీప్ కనిపించారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ధరం అండ్ సెమా. సో ఇది 9 మంది పారా అథ్లెటిక్స్. ఇక హాకీలో మనకు హాకీ కెప్టెన్ హార్మన్ ప్రీత్ సింగ్ వచ్చిందని చెప్పాం కదా. సో మిగిలిన వారిని చూసినట్లయితే హాకీలో హార్మన్ ప్రీత్ సింగ్ ఏ విధంగానో ఇక్కడ జర్మన్ ప్రీత్ సింగ్ హాకీ. హార్మన్ ప్రీత్ సింగ్ ఏమో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు వచ్చింది. ఇక్కడ జర్మన్ ప్రీత్ సింగ్, సుఖ్జిత్ సింగ్ ఇద్దరు సింగులే. జర్మన్ ప్రీత్ సింగ్, సుఖ్జిత్ సింగ్. తర్వాత అభిషేక్, సలీమా అండ్ సంజయ్. సో 5 మంది హాకీ ఎవరంటే కన్నా జర్మన్ ప్రీత్ సింగ్, సుఖ్జిత్ సింగ్, అభిషేక్, సలీమా అండ్ సంజయ్. ఇక 4 మనకు పారా బ్యాడ్మింటన్ వచ్చేసి మనీషాకి నిత్యం తులసి పూజ చెయ్యి అని మనీషాకి నితీష్ కుమార్ వాళ్ళ ఫ్రెండ్ నితీష్ కుమార్ ఉచిత సలహా ఇచ్చాడు. మనం ఉచిత సలహాలు ఎక్కువ ఇస్తుంటాం ఇతరుల వ్యక్తులకి.
భారతీయులకు ఉన్నటువంటి ఒక మంచి హ్యాబిట్ ఏంటంటే కనుక ఉచిత సలహాలు ఇవ్వడం, ఎందుకంటే అది ఉచితం కాబట్టి. సో మనీషాకి నిత్యం తులసి పూజ చెయ్యి అని వాళ్ళ ఫ్రెండ్ నితీష్ కుమార్ ఒక ఉచిత సలహాని ఇచ్చారు. సో మనీషా రామదాస్, నిత్యశ్రీ సుమతి, తులసీమతి, నితీష్ కుమార్ వీళ్ళకి పారా బ్యాడ్మింటన్లో వచ్చింది. సో మనం ఇప్పటి వరకు ఆస్కార్ అవార్డులు, పద్మ అవార్డులు, జాతీయ క్రీడా పురస్కారాలు గురించి మనకు ఈ వీడియోలో తెలుసుకున్నాం. మిగిలినవి ఒక 10 మంది ఉన్నారు. మిగిలిన వాటిని ఈ జాతీయ క్రీడా పురస్కారాల్లో మిగిలిన అవార్డులు కూడా ఉన్నాయి. ధ్యాన్ చంద్ అవార్డు, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు, ఇక అర్జున అవార్డులు కాకుండా ద్రోణాచార్య అవార్డ్స్ అలా ఉన్నాయి. మిగిలిన జాతీయ క్రీడా పురస్కారాలను మరికొన్ని ఇతర అవార్డుల గురించి మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి సబ్జెక్ట్ అనాలిసిస్ సంబంధించిన మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.